హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. మనం ఈ వారంలో కెనడియన్ ఫుడ్స్ అన్ని కూడా ట్రై చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం తీసుకొచ్చాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నది ఒక అకంపనిమెంట్ అనమాట. అంటే ఏదైనా మీట్ ఐటమ్ తయారు చేసుకున్నప్పుడు దాంతోపాటు అకంపనిమెంట్ కింద ఇవ్వడానికి చాలా బాగుంటుంది. యూజువలీ వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఇదే విధమైన స్టైల్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఏదైనా మీట్ తీసుకోవడం, దాంతోపాటు కొద్దిగా వెజిటబుల్స్ తీసుకోవడం, ఆ రెండింటిని కలిపి తినడం, ఇదంతా కూడా అక్కడి స్టైల్ లాగా ఉంటుంది. అదేవిధంగానే ఈరోజు కూడా మనము కెనడియన్ స్టైల్లో ఆ డిష్ని తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే కెనడియన్ మిక్స్డ్ వెజిటబుల్. ఈ కెనడియన్ మిక్స్డ్ వెజిటబుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్కేలియన్స్ అంటే ఉల్లికాడలు, క్యారెట్, ఉడికించిన బంగాళదుంప, పుట్టగొడుగులు, బ్రోక్లీ, టొమాటో, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, వెన్న, అల్లం, వెల్లుల్లిపాయలు, ఇంకా నిమ్మకాయ. ఓకే, మొదటగా నేను గార్లిక్ చాప్ చేసుకుంటాను. అలా చాప్ చేసిన గార్లిక్ని పక్కన తీసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ జింజర్. జింజర్ కూడా చాపింగ్. జింజర్ కూడా చాప్ చేసుకున్నాం. అండ్ విల్ కీప్ ఇట్ అసైడ్. తర్వాత ఉల్లిపాయ మాత్రమే చాప్ చేయాలి, మిగిలిన వెజిటబుల్స్ కూడా. సో ఎలాగో దగ్గరకు వచ్చేసాం కాబట్టి నేను పెనం పెట్టేసుకుంటున్నా. పెనం వేడైన తర్వాత మిగతావన్నీ కూడా వేసేసి వెజిటబుల్స్ అన్ని సాటే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ క్యారెట్. వెజిటేబుల్స్ అన్నీ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. సో దానికోసం నేను ఈ పార్ట్లు కొంచెం పెద్ద ముక్కలు ఉంటే చూడడానికి బాగుంటుంది, కొంచెం చిన్న ముక్కలు ఉంటే కుకింగ్కి బాగుంటుంది. సో రెండింటికి మధ్యలో మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్లో కట్ చేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ ఒకటోటే కట్ చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, కానీ మనం హార్డ్ టు సాఫ్ట్ వేసుకుంటూ వెళ్తాం కాబట్టి పెనం ఈలోపు వేడైపోయింది. కాబట్టి కుకింగ్ ప్రాసెస్ కూడా ప్యారల్గా స్టార్ట్ అయిపోతుంది. నేను వేసేస్తున్నాను. సో ఈ సాటే చేసుకోవడం కోసం మనం ఆయిల్ బటర్ కాంబినేషన్లో వాడతాం. ఫస్ట్ కొద్దిగా బటర్ అండ్ కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ జింజర్, అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాం. మంచి కెనడియన్ డిష్ రెడీ అయిపోబోతోంది. అలా చూస్తూనండి. వెజిటేరియన్ కాబట్టి అందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఆనియన్ సాలడ్కి ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగానే జస్ట్ క్యూబ్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాం.
కొద్దిగా అంత సాటే అయిన తర్వాత హాట్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ అన్ని కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా. క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, మష్రూమ్ ఆల్రెడీ చిన్న సైజులోనే ఉన్నాయి కాబట్టి ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది. ఒకటి మాత్రమే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నాను, మిగతావన్నీ కూడా అలాగే వేసేస్తున్నాను. ఏ నేషనల్ ఫెస్టివల్లో రోజు చేసుకోవాలండి, లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇట్లాంటి టైంలో చేసుకోవచ్చు అనుకుంటా. కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్లో వచ్చేసింది కదా, చాలా బాగుంది. ఓకే, అలా సాతే అవుతూ ఉంది. టొమాటో కట్ చేస్తాం. టొమాటో వెడ్జెస్, ఇలా టొమాటో వెజ్. ఆలు ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి లేట్గా వేసినా పర్లేదు, అందుకే వేస్తున్నా. ఆలు కూడా వెడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. ఆలు కూడా వేసాను. బ్రోకలీ, గ్రీన్ పీస్ ఆల్రెడీ కూడా ప్రాసెస్ అయిపోయి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి వెంటనే కుక్ అయిపోతాయి, అందుకని ఆలస్యంగా ఆఖరిగా వేస్తున్నాను. అండ్ దెన్ స్కేలియన్స్ కూడా చిన్న చిన్న ఒక 1/2 ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి. చూడ్డానికి ఎంత ఈజీ డిషో చేయడానికి కూడా ఇది అంతే ఈజీ డిష్ కాబట్టే మళ్ళీ మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లాస్ట్ మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత కొద్దిగా లెమన్ జస్ట్ వచ్చేలాగా అలా గ్రేట్ చేసుకున్నాను. గోల్డెన్ తెల్లింది. నౌ పెప్పర్, ఫైనలీ కొద్దిగంత డన్. కెనడియన్ మిక్స్డ్ వెజిటబుల్స్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
చాలా బాగుంది కదా చూడడానికి. తినడానికి ఎలా ఉందో నేను చూసి చెప్తాను. నైస్. బటరీగా, లైట్గా సాల్ట్, పెప్పరు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. నిజంగానే అకంపనిమెంట్కి అయితే చాలా చాలా బాగుంటుంది. మీట్స్ ఏమన్నా ఉన్నప్పుడు కొద్దిగా రిలాక్సేషన్గా ఆ విధంగా అనమాట. బాగా సాంబార్ అన్నమో రసం అన్నమో తింటూ ఉన్నప్పుడు పక్కలోంచి పాపడ వేసుకుంటే ఎలా ఉంటుంది, అలా డిఫరెన్స్ అయితే ఇస్తుంది. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను దీన్ని అలా పెట్టుకొని నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము చక్కటి చికెన్ ఐటమ్. ఇది కూడా కొద్దిపాటి గ్రేవీతో ఉండే చికెన్ ఐటము. స్నాక్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా బ్రెడ్స్తో కూడా ఆ గ్రేవీస్ని వాటిని టచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇందాక వెజిటబుల్స్ కూడా తయారు చేసుకున్నాం కదా, అలాంటి వెజిటబుల్స్ లాంటి కాంబినేషన్ తోటి దీన్ని కూడా పెట్టుకొని మీట్స్ అకంపనిమెంట్ కింద రెండు కూడా బాగా కాంప్లిమెంట్గా వెళ్తూ ఉంటాయి. అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే చికెన్ క్యాసియోతోరా. చికెన్ క్యాసియోతోరా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ పెద్ద పీసులు విత్ బోన్ తీసుకున్నాం. క్యాప్సికమ్, పార్స్లీ, ఆల్ పర్పస్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండి, అలాగే టొమాటో, వెన్న, వైట్ వైన్ కొద్దిగా, ఉల్లిపాయ, వెల్లుల్లి, టొమాటో పేస్ట్ కొద్దిగా. ఓకే, మొదటగా మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ ప్రాపర్ మ్యారినేట్ చేసి తర్వాత చికెన్ వేసి కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సింపుల్ మ్యారినేట్ మనం తయారు చేసుకోబోతున్నాం. ఇందులో ఏంటంటే కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్. బోల్డ్ అవసరం పడుతుంది, అందుకనే అంతసేపు తిప్పాల్సి వచ్చింది. కొద్దిగా అంతా మిక్స్ చేసుకుందాం. అండ్ ఫ్లవర్ కొద్దిగా, అలాగే కొద్దిగా ఆయిల్. ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అవనిద్దాం. హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ అయిపోయింది. నౌ అసలు టైం వేస్ట్ చేయకుండా పొయ్యి వెలిగించేసుకున్నాను. మ్యారినేట్ అయిన చికెన్ తెచ్చి పెట్టుకొని బటర్ ఇంకా ఆయిల్ కాంబినేషన్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత ఆయిల్ ఇంకా బటర్ వేసుకుంటాం. బటర్ కరగడానికి ఇంకా కొద్దిగా టైం పట్టేలా ఉంది. ఈ గ్యాప్లో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా గార్లిక్ చాప్ చేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా ఫైన్ చాప్.
డన్. ఈలోపు నూనె వెన్న రెండు కూడా బాగా కరిగిపోయి వేడివేడిగా ఉన్నాయి. ఇందులో ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేస్తాం. జాయింట్ పీసెస్, లెగ్ పీసెస్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే ప్రిఫర్ చేయండి. విత్ బోన్ ఉంటే బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా ఫైన్ చాపే చేసుకోవాలి. పార్స్లీ ఫైన్ చాప్ చేసుకొని యాక్చువల్లీ ఫైనల్గా గార్నిష్కి మాత్రమే యూస్ చేసుకుంటాం. సో అది కూడా చేసి పెట్టేసుకుంటున్నాను నేను. Finally, tomato chopping. లోపు ఇక్కడ చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. దీన్ని ఏం చేద్దామంటే సింపుల్గా ఒక డిష్లో తీసి పెట్టుకుందాం. ఆ తర్వాత సాస్ కుక్ చేసుకున్న తర్వాత వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో నౌ చాప్ చేసుకున్న గార్లిక్, ఆనియన్ అన్నీ వేసి కుక్ చేస్తాం. ఫస్ట్ గార్లిక్, తర్వాత ఆనియన్ వేసుకున్నా. క్యాప్సికమ్, టొమాటో. టొమాటో విత్ సీడే వేస్తున్నాము. కొద్దిగా వాటరీగా వెట్టి కన్సిస్టెన్సీతోటే ఉంటుంది డిష్. తర్వాత కావాలంటే ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటాం మనం. అందుకనే సీడ్స్ కూడా అలాగే ఉన్నట్లయితే ఆ వాటర్ కూడా కలిసి వస్తుంది. ప్లస్ ఆ ఫ్లేవర్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కాసేపు అలా సాతే అవనిద్దాం. ఇందులో ఇప్పుడు టొమాటో పేస్ట్ వేస్తున్నా. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత కాసేపు సాతే అవ్వాలి. ఆ టొమాటో పేస్ట్లో రా ఫ్లేవర్ ఉంటుంది, కొద్దిగా పచ్చిదనం అంటాం కదా, అలాంటి పచ్చిదనం ఉంటుంది. అది వెళ్ళేంత వరకు కుక్ అవ్వాలి. అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేద్దాం. నౌ టైమ్ టు యాడ్ వైన్. వైట్ వైన్ వేసాం. దాంతోపాటుగా చికెన్ స్టాక్ కానీ వాటర్ కానీ, స్టాక్ ఉంటే చికెన్ స్టాక్ వేసుకోండి, లేదంటే వాటర్ 1 లేదా 2 కప్పులు. చిన్న కప్పులు అండి, పెద్ద పెద్దవి కాదు. ఇప్పుడు
ఇందులో కొద్దిగంత సాల్ట్, పెప్పర్ కూడా వేసుకుందాం. పెప్పరు సాల్ట్ ఇందాక చికెన్ మ్యారినేషన్లో వేసాము, అది చికెన్కి సరిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా కావాలి, సాస్కి కూడా కావాలి కాబట్టి దీనికి సరిపడా వేసుకొని పనిలో పనిగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేస్తాం. ఫ్లేవర్స్ ఎందుకు పోవాలి, అంతే. ఒక్క బాయిల్ క్లియర్గా ఈ సాస్తో పాటు ఉడికిన ఆ చికెన్ మళ్ళీ ఉడికి హీట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఒకే హీట్లో వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. అలా అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను, ఒకేసారి ప్రజెంటేషన్లో కలుగుతాను. వావ్, చాలా నీట్గా కుక్ అయింది. అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.